హాయ్ అండి. ఈరోజు సొరకాయ బజ్జీ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు 3 టమాటా, పచ్చిమిర్చి, ఒక సొరకాయ అండి. నేను సొరకాయ సగం తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి సొరకాయ బజ్జీ కూర. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కుక్కర్లో వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి, టైం పట్టదు మనకి. చాలా ఈజీ అండి, ఎంతో టైం పట్టకుండా తొందరగానే అయిపోతుంది. చూడండి, మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను. అన్నీ నీట్గా కడిగేసుకొని మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి. కారం నార్మల్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి, కొన్ని పోసుకోవాలి. అలాగే కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ అయితే తొందరగా ఉడికిపోతుందండి, ఎంతో టైం పట్టదు. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చాక చూపిస్తున్నానండి. ఇది చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయిందండి మొత్తం. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకుంటున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా రుబ్బుకుంటున్నాను నేను. మొత్తం మెత్తగా అయ్యేంత వరకు రుబ్బాలండి. చూడండి, అయిపోయింది. ఈ విధంగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కూర గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి బాగా. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకున్నానండి. ఇవి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి, ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న సొరకాయ మొత్తం వేసేసుకుందామండి. తాలింపు ఎంత ఫ్రై అయితే కూర అంత టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఒక 2 మినిట్స్ ఉంచి దించేసుకుంటే రెడీ అయిపోయింది సొరకాయ బజ్జీ కూర. ఎంతో టైం పట్టదండి, చాలా ఈజీ ప్రాసెసే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.